హాయ్ అండి. నేను మీ మేరీ రాజుని. ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ అండి. ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లోని బీటర్ కూడా వాడకుండా స్పాంజీగా జ్యూసీగా రెడీ చేసేద్దాం. వచ్చేయండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుందామండి. పులుపు కాకుండా మిగతా డ్రై ఫ్రూట్ అన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని 1 స్పూన్ మైదాతో కోట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 100 గ్రాముల చక్కెర, 2 గుడ్లు వేసి మిక్సీ చేసి ఆ మిక్స్చర్ని ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోని 50 గ్రాముల పచ్చిపాలు, 50 గ్రాములు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకుందామండి. రిఫైండ్ ఆయిలే. ఇప్పుడు ఎగ్గు, పంచదార మిశ్రమంలోని 100 గ్రాముల మైదా, 1 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పొడి, 2 స్పూన్ల కోకో పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించి పక్కకు తీసుకుందామండి. ఈ బ్యాటర్ని బాగా కలుపుకుందాం. చూడండి, కలిపిన తర్వాత గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు, ఆయిల్ మిశ్రమాన్ని 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి రిబ్బన్ కన్సిస్ట్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకుందామండి. నాకు ఒక డౌట్ అండి, కేక్ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెలోని ఫస్ట్ లేయర్ కేక్ మిశ్రమాన్ని, తర్వాత డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని, తర్వాత మళ్ళీ కేక్ మిశ్రమాన్ని వేసి పైన మీకు నచ్చిన నట్స్ డెకరేట్ చేసుకోవడమేనండి. నాకు కేక్ గిన్నె ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కుక్కర్లో రెడీ చేసి పెట్టుకుంటే ముందుగా 5 నిమిషాలు కుక్కర్లో స్టాండ్ పెట్టి మీరు రెడీ చేసి పెట్టుకున్న కుక్కర్ గిన్నె పెట్టి 30 to 40 మినిట్స్ బేక్ చేయాలండి. చూడండి, నాకు 35 మినిట్స్ బేక్ అయిపోయింది. టూత్పిక్ కానీ చాక్ కానీ గుచ్చి చూస్తే చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఒక్కసారి అంచుల్ని ట్యాప్ చేసుకొని ఒక్కసారి గిన్నెని కూడా ట్యాప్ చేసి డిమోల్డ్ చేయడమేనండి. చూడండి, సూపర్గా వచ్చింది మన కేక్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ట్రస్ట్ మీ, నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.